గుడ్ మార్నింగ్ అండి. మొదటిసారిగా మై హబ్ ఛానల్కి విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్. ఈరోజు వచ్చినటువంటి అన్ని వార్తాపత్రికల్లోని న్యూస్ కనుక చూసుకున్నట్లయితే గ్రూప్ 2 పోస్టులు 3000కి పెంచాలి అనేసి సీఎంకు ఆర్ కృష్ణయ్య లేఖ. అదేవిధంగా 14,000 అంగన్వాడీ పోస్టులకు మహిళా దినోత్సవం రోజు నోటిఫికేషన్ అనేసి మంత్రి సీతక్క సమీక్షల్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా జాబ్ ఫెయిర్కు 50,000 మంది బీటెక్ డిగ్రీ ఫార్మర్ స్టూడెంట్లతో కిక్కిరిసిన జేఎన్టీయూ అనేసి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సింగరేణిలోని ఖాళీలను వెంటనే భర్తీ చేయాలనేసి ఇక్కడ సీఎండీకి జనక్ ప్రసాద్ వినతి ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే సార్, మన గ్రూప్ 2 సంబంధించినటువంటి అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే రాష్ట్రంలో గ్రూప్ 2 పోస్టుల సంఖ్యను 783 నుంచి 3,000 పెంచాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బీసీ సంక్షేమ శాఖ మంత్రి, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఎంపీ ఆర్ కృష్ణయ్య గారు కోరడం జరిగిందండి. ఈ మేరకు శనివారం సీఎంకు లేఖ రాయడం జరిగింది. రాష్ట్రంలో కొత్తగా ఆవిర్భవించిన 23 జిల్లాల పరిధిలో 131 రెవెన్యూ మండలాలతోడు 76 మున్సిపాలిటీలు, 40 జిల్లా స్థాయి కార్యాలయాలు, 31 పోలీస్ సర్కిల్లోని 30 రెవెన్యూ డివిజన్ కార్యక్రమంలోని, అదేవిధంగా 25 డిఎస్పీ కార్యాలయాల్లోని నూతన మున్సిపల్ కార్పొరేషన్లు పోలీస్ కమిషనరేట్లు ఏర్పడ్డాయనేసి తెలపడం జరిగింది. సో అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే సార్, మహిళా దినోత్సవం రోజు నోటిఫికేషన్ అండి మనకు 14,000 అంగన్వాడీ పోస్టులకు గాను. సో ఇక్కడ అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఈ నెల 8న సికింద్రాబాద్ పెరేడ్ మైదానంలో మనకు 1,00,000 మందితో సభ నిర్వహిస్తామనేసి స్త్రీ శిశు సంక్షేమ మంత్రి అండ్ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క గారు తెలపడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ చూడవచ్చు సార్, 14,000 అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల నియామక ప్రకటనను అదే రోజు విడుదల చేస్తారనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సార్. సో ఇక్కడ ఫ్యారడే మైదానంలో నిర్వహించే ఈ కార్యక్రమంలో అత్యుత్తమ మహిళా సాధికారత విధానాన్ని రూపొందిస్తామనేసి పలు రాష్ట్రాల్లో చేపట్టిన మహిళా సంక్షేమ కార్యక్రమాలపై అధ్యయనం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలనేసి చెప్పడం జరిగింది. అంటే అంగన్వాడీలో మనకు 14,000 పోస్టు, అదేవిధంగా గ్రూప్ 2ను 3,000 పోస్టు అప్కమింగ్. అదేవిధంగా నెక్స్ట్ జాబ్ ఫెయిర్కు 50,000 మంది. నిన్న మనకు జేఎన్టీయూలో శనివారం నిర్వహించిన జాబ్ ఫెయిర్కు 50,000 మంది పైగా నిరుద్యోగులు తరలి వచ్చారు. దీంట్లో బీటెక్ డిగ్రీ ఫార్మర్ స్టూడెంట్స్ 1/2 కిలోమీటర్ల మేర క్యూ కట్టడం జరిగిందనేసి ఇవ్వడం జరిగింది సార్. ఇక్కడ చూడొచ్చు, దాదాపు 100కు పైగా కంపెనీలు ఇంటర్వ్యూలు నిర్వహించి 3,600 మందికి ప్లేస్మెంట్ ఇచ్చాయనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఏదైతే సింగరేణికి సంబంధించినటువంటి ఖాళీలు ఏదైతే ఉన్నాయో, మనకు సింగరేణి వ్యాప్తంగా ఉన్న ఖాళీలన్నీ వెంటనే భర్తీ చేయాలని, తొలగించిన ఉద్యోగులను సంస్థ అవసరాల దృష్ట్యా మరో అవకాశం కల్పించాలని కార్పొరేట్ మెడికల్ బోర్డు వద్ద, అదేవిధంగా మెడికల్ ఇక్కడ చూడండి సార్, అన్ఫిట్ కాని ఉద్యోగులను మరోసారి మెడికల్ బోర్డుకు హాజరయ్యే అవకాశం కల్పించాలని రాష్ట్ర కనీస వేతన సలహా మండలి చైర్మన్ జనక్ ప్రసాద్ విజ్ఞప్తి చేయడం జరిగిందండి. సో ఏదైతే సింగరేణిలో ఏదైతే ఖాళీలు ఉన్నాయో సింగరేణి వ్యాప్తంగా, దీనికి సంబంధించినటువంటి వేకెన్సీస్ను సత్వరమే భర్తీ చేయాలనేసి ఇవ్వడం జరిగింది. సో అప్కమింగ్ మనకు గ్రూప్ 2లో కూడా దాదాపు 1,000 లేకపోతే 2,000 పోస్టులు వచ్చే అవకాశం ఎక్కువ కనబడేటటువంటి అవకాశం ఉన్నది. ఇది మనకు అప్డేట్ అండి ఈరోజు. సో ఇంకా మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.